కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ప్రధానంగా ఆ అహం అనేటువంటి 2 అక్షరాల మీద, అహంకారం మీద చాలా ఎక్సలెంట్గా ఎంఫసిస్ చేసి దాన్ని పక్కకు పెట్టి పరమాత్మను అక్కడ స్థాపన చేయంటున్నారు. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే, ఒకసారి 2 మిత్రులు ఉంటారు. ఇద్దరు ఒకే గురుకులంలో గురువు గారి దగ్గర చదువుకుంటారు. ఒకడు ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో గొప్ప విజ్ఞాని, చాలా బాగా చదువుకుంటాడు. ఒకడు శిల్పశాస్త్రం చదువుకుంటాడు. వాడు శిల్పాలు చెక్కితే సజీవంగా ఉంటాయి. అసలు అది బొమ్మ అనుకో, మనం విగ్రహం అనుకోం, ఇంకా అసలు మనిషే పలకరిస్తున్నాడు, జీవం పోసేస్తాడు వాటికి. ఒకసారి వీళ్ళిద్దరు చదువుకున్న తర్వాత వెళ్ళిపోతారు. చాలా కాలం తర్వాత వాళ్ళిద్దరూ కలుస్తారు ఒక దగ్గర. అరే నువ్వు ఫలానా వాడివి కదా, ఎస్ అని ఇద్దరు పరిచయం చేసుకుంటారు. అయిపోయిన తర్వాత ఈ శిల్పశాస్త్రజ్ఞుణ్ణి జ్యోతిష్యుడు చూసి, ఒరే నీ ముఖంలో ఏదో ఛాయ తేడాగా ఉంది, కొద్దిగా నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకు కొన్ని రోజులే తేడా, సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అని చెప్తాడు. ఎన్ని రోజులు అని అడుగుతాడు. ఒక నెల రోజులు, అంతకు మించి కష్టం అనిపిస్తుంది, జాగ్రత్త అన్నాడు. ఇతను మంచి జ్యోతిష్య పండితుడు, ఇతనంటే బాగా అభిమానం. చెప్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉంటావురా, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి. ఓకే ఐ కెన్ హ్యాండిల్ అంటాడు. వీడేం చేస్తాడు, ఓకే యముడు వచ్చి నన్ను పట్టుకుపోతాడు, అంతే కదా, యముణ్ణి కూడా నేను తికమక పెడతాననుకుని వాడేం చేస్తాడంటే మంచి రాళ్ళు తెప్పించుకొని, వాడి కలర్స్లో ఉండే రాడ్ షేడ్స్లో ఉండే రాళ్ళు తెప్పించుకొని ఇంకా వాడిలాగానే చెక్కేస్తాడు. అసలు మిగతా విగ్రహాలంటే సజీవంగా చెక్కాడు, ఇక్కడ ఇంకా వాడే బ్రతికున్నట్టు చెక్కేసుకుంటాడు. 9 విగ్రహాలు పెట్టుకుంటాడు. ఇంకా రేపు చచ్చిపోయే గడియలు చెప్పాడు వీడు. వీడేం చేస్తాడు, ఆ 9 విగ్రహాల మధ్యలో వీడు వెళ్ళి కూర్చుంటాడు, ఇలాగా కదలదు. ఆ గడియ దగ్గరికి వస్తుంది, యమదూతలు వస్తారు, చూస్తారు, అయ్య బాబోయ్ వీడు ఒక్కడిగా లేడేంటి, వీడు ఇంతమంది కూర్చున్నారు, ఎవరినైనా పట్టుకుపోతే, ఒకరినొకరిని పట్టుకుపోతే మనకు ఊడిపోతుంది, అధర్మం అయిపోతుంది, తప్పు అని వాళ్ళు తికమక పడిపోయి వెళ్ళిపోతారు. అప్పుడు నవ్వుకుంటాడు, చూసావా. సరే, కాబట్టి ఇక్కడ వీడు కూర్చుంటే యముడు వచ్చాడు. యముడు ఏం చేస్తాడంటే, బ్రహ్మ అసలు నీ సృష్టి చాలా గొప్పది అంటారు, నీ సృష్టి చూసే టైం నాకు ఎప్పుడు లేదు, ఎందుకని నా పనిలో నేను ఎప్పుడు నిమగ్నమైనాను, క్లియర్ చేయడంలో నిమగ్నమైనాను.